కాటన్ రా సిల్క్ ఎన్ని సార్లు వాష్ చేసినా బ్లౌజ్ పాడవదు. కానీ వాష్ చేసినప్పుడు కాటన్ కాబట్టి కొంచెం మనకి కాటను నీళ్ళలో వేసినప్పుడు ఎలా ఫోల్డింగ్స్ వస్తాయో ఆ ఫోల్డింగ్స్ ఉంటాయి. మనం ఐరన్ చేస్తే మళ్ళా కొత్త బ్లౌజే. అంత బావుంటుంది. కలర్ మాత్రం అసలు పోదండి. బ్లౌజ్ చినిగిపోయే వరకు గూడా కలర్ షేడింగ్ అనేది అవ్వట్లేదు ఈ క్లాత్. చాలా మంచిగా అనిపిస్తుంది క్లాతు. చాలా బావుంది గూడా. కాబట్టి ఎక్కువగా నేను ఈ క్లాత్ పైనే వర్క్ చేస్తున్నానండి. చాలా చాలా బావుంది. ఇదొచ్చేసి బ్లాక్ పైన గోల్డ్, సిల్వరు, రెడ్ ఇలా డిజైన్ చేశాము. చాలా బావుంది. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. ఇలా స్కాలప్‌తో మనము స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇది బ్లాకు, బ్యాక్ సైడు, ఇది ఫ్రంటు. హ్యాండ్ వచ్చేసి ఆల్ ఓవర్ హ్యాండ్. మనం ఏ అకేషన్‌కి కట్టుకున్నా గూడా చాలా బావుంటుంది. బ్లౌజ్ చూడండి. ఇది మనకి హ్యాండ్‌కి మొత్తం ఇలా ఆల్ ఓవర్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 750 రూపీస్. ఓన్లీ 750 రూపీస్. దీని ప్రైస్ వచ్చేసి. తర్వాత దీంట్లో కలర్స్ అండి. మంచి రెడ్. బ్లౌజ్ ఇది బావుందండి. డిజైన్ గూడా కొత్తగా ఫస్ట్ టైమ్ చేసాం. బ్యాక్ సైడ్ గోల్డ్, సిల్వర్ అండ్ గ్రీన్ కలర్. ఇది చూడండి. హ్యాండ్ 750 రూపీస్ మాత్రమే. ఫ్యాబ్రిక్ మాత్రం కాటన్ రా సిల్క్ అండి. మంచి స్నఫ్ కలర్. ఆఫ్ వైట్, గోల్డ్, లైట్ పింక్ ఇలా వేసుకుంటే మాత్రం హెవీ లుక్ వస్తుంది. కాటన్ సిల్క్‌లో కావాలన్నా కస్టమైజేషన్ కావాలన్నా చేసిస్తామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్స్ ఏదైనా మీకు మీ బ్లౌజ్ మీద కావాలన్నా గూడా ఇప్పుడు మన దగ్గర కస్టమైజేషన్ కూడా ఉంది. కస్టమైజేషన్ చేసినప్పుడు ఏంటంటే మీ కొరకు ఒకటే బ్లౌజ్ చేయాలి కాబట్టి మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను 750 అంటున్నాను. మీకు వర్కేస్తే గూడా 750 తీసుకుంటాను. ఎందుకంటే మీ కొరకే వేయాలి కాబట్టి ఏంటంటే మల్టీ వర్క్ వస్తుందండి. మల్టిపుల్‌గా అంటే ఎక్కువ పీసెస్ వస్తాయి. నాకు ఒకేసారి 8 పీసెస్ వస్తాయి. అట్లాగే మీకు ఏంటంటే ఒకటే పీస్ చేయాలనుకున్నప్పుడు మీకు కొంచెం చార్జ్ అనేది ఎక్కువ పడుతుంది. ఇది. ఇదొచ్చేసి వైట్. వైట్ పైన మంచి రెడ్, గ్రీను, బ్లాకు బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది. హ్యాండ్ వచ్చేసి మనకి సేమ్ ఇందాక మనం చూసాం గదా! ఇలాగే ఆల్ ఓవర్.